ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. కాళేశ్వరం టాపిక్ అనేది కూడా తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతా ఉంది. మనతోని మైనార్టీ సంబంధించిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఎలా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ సిబిఐకి కాళేశ్వరం సంబంధించిన ఏదైతే కేసు ఇవ్వడం జరిగింది, హైకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది, ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నారు హైకోర్టుకి. ఈరోజు ఘోష్ కమిషన్కు 1 నెల టైం తీసుకొని ఆదేశించారు. ఈ కమిషన్ రిపోర్ట్ రావాలి, డిసిషన్ రావాలి వరకు ఏం ఫర్దర్ నో ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్. దిట్ ఇట్ సెల్ఫ్ నల్లిఫైస్ దట్ కాంగ్రెస్ ఈజ్ అ ఫెయిలియర్. ఎందుకు అంటే కోర్ట్ చెప్పాలంటే ఇట్స్ నాట్ అ స్మాల్ ఇష్యూ. ఇంకొకటి, ఈ సిబిఐ ఎంక్వైరీ గురించి కేసీఆర్ సార్ మీద ఎంక్వైరీ చేయాలి, ఇది చేయాలంటే ఇది అన్న తమ్ముడు ప్లానింగ్ ఏం కాదు. 100% దీని గురించి బయట వస్తారు. ఇట్స్ వెరీ క్లియర్. అసెంబ్లీలో చెప్పారు, మా అన్న అంటే మోదీ, నేను తమ్ముడు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ అన్న తమ్ముడు కలిసి మన కేసీఆర్ గారికి బదలాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఏం పరిష్కారం రాదు. అంటే ముఖ్యంగా బీజేపీ నేతలు కోరుతున్నారు, మాకు ఆ కేసు ఇస్తే మేము ఏం చేస్తామో చూడండి అన్నట్టుగా అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి సరే మీకే ఇచ్చేస్తున్న ఛాన్స్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా తను చెప్పుకుంటా ఉన్నారు. ఎలా చూస్తున్నారు వీటిని? అన్న, మీ వర్జన్తోనే చెప్తా. మాకు హ్యాండ్ ఓవర్ అంటే ఎవరికి హ్యాండ్ ఓవర్? సెంటర్కి. ఎందుకంటే సెంటర్ మోటో ఒకటే, అన్ని ఆపోజిషన్కు ఖతం చేయాలి. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు అంటే పబ్లిక్ గుండెలో ఉంటారు. ఈ కేసీఆర్ గారికి ఎట్లా బదలాం చేయాలని ప్రయత్నం చేస్తుంది. దాంతో ఏం కాదు. పబ్లిక్ ఈజ్ విత్ కేసీఆర్ అండ్ తెలంగాణ ఈజ్ ఫర్ కేసీఆర్. మీరు హిస్టరీలో ఎప్పుడైనా కానీ తెలంగాణ అంటే ఫస్ట్ వాయిస్ కేసీఆర్ ఉంది. 100% నథింగ్ విల్ హ్యాపెన్. వీ విల్ విన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. రాహుల్ గాంధీ ఏమో ఈ సిబిఐ దాటిని ఏమో ఇటు బీజేపీ రెండు ఒకటి అని తను చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళకి మళ్ళీ కేసు ఇస్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తూ ఉన్నారు? అన్న, ఒక చిన్న విషయం. ఈ రేవంత్ రెడ్డి బీయింగ్ చీఫ్ మినిస్టర్ అన్నారు, నా స్కూలింగ్ ఆర్ఎస్ఎస్, నా కాలేజ్ టీడీపీలో, మరి నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఉద్యోగం కాంగ్రెస్లో. ఉద్యోగం చేయన మనిషి ఎప్పుడైనా లాయల్ ఉంటారా? కాదు. హీ ఈజ్ లాయల్ టు హిస్ స్కూల్ మేట్స్. అంటే స్కూల్ ప్రిన్సిపల్ ఎవరు? నరేంద్ర మోదీ. అందుకే వాళ్ళు మొత్తం కేసు తీసుకుపోయి ఢిల్లీలో ఇవ్వడానికి ప్రయత్నం. రేపు కాంగ్రెస్ కూడా నష్టం అవుతుంది. మీరు చూడండి, ఈరోజు ఉంది సీఎం, ఈయన చేస్తున్న తప్పు కోసం పబ్లిక్ జవాబిస్తారు. రేపు తెలంగాణ నుంచి కాంగ్రెస్ వైప్ అవుట్ అవుతుంది. ఫైనల్ ఒక క్వశ్చన్, అంటే అక్కడ అవినీతి జరగలేదని బీఆర్ఎస్ చెప్తా ఉంది, కానీ అవినీతి జరిగింది అన్నట్టుగా నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? See, it's a family this thing, and regarding Kavita madam and all things, we can't give any answer. Let the things come in future. Thank you.